ఆయనకున్నటువంటి ఒక ఆలోచన ఏంటంటే దేవుని దూషణ అంటే దేవుని యొక్క నామములో నేను ఏదో ఒకటి తన ప్రజలకు సేరవేయాలి. నానా విధములైన పరిచయలు ఉన్నాయి, రకరకాలైనటువంటి విధానాలు ఉన్నాయి. ఈ ఛానల్ ద్వారా అనేక మంది ప్రజలకు ఒక మంచిని తెలియపరచాలి, మంచి విధానాన్ని వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళాలి. ఒక మంచి ఆలోచన దేవుడిచ్చారు. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ మనం చూస్తున్నాం, రకరకాల వాటికి ఉపయోగిస్తున్నారు, మంచికి ఉపయోగిస్తున్నారు, చెడుకి ఉపయోగిస్తున్నారు. కానీ మరి అనిల్ బ్రదరు ఒక మంచి కార్యక్రమానికి మరి దాన్ని తలపెట్టాడు. అందుకంటాడు కదా, నీవు చేయు కార్యములన్నిటిలో అంటే నువ్వు ఏదాన్ని చేయడానికి అంటున్నావంటే ఒక మంచి కొరకు చేయాలన్నటువంటి ఆలోచన కలిగి మరి ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఆయన నీతో కూడా నడవడానికి ఆయన సంసిద్ధంగా, ఎందుకంటే ఇంతవరకు వచ్చిందంటే ఆయన ఆలోచన వల్లనే ఇంతవరకు జరగడానికి అవకాశం దేవుడు ఇచ్చాడు.